దేవుని నామానికి మరొకసారి మహిమ కలుగును గాక. ఇప్పుడు వచ్చిన మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఈ ఉదయకాల సమయంలో వాక్య ధ్యానం కొరకు మత్తయి సువార్త 2వ అధ్యాయం మొదటి 5 వచనాలు. రాజైన హేరోదు దినముల యందు యూదయ దేశపు బెత్లెహేములో యేసు పుట్టిన పిమ్మట ఇదిగో తూర్పు దేశపు జ్ఞానులు యెరూషలేమునకు వచ్చి, యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడు? తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రం చూసి ఆయనను పూజింపవలసినమని చెప్పిరి. హేరోదు రాజు ఈ సంగతి విన్నప్పుడు అతడును అతనితో కూడా యెరూషలేము వారందరూ కలవరపడిరి. కాబట్టి రాజు ప్రధాన యాజకులు, ప్రజలను, శాస్త్రులను అందరినీ సమకూర్చి క్రీస్తు ఎక్కడ పుట్టినని వారిని అడిగారు. అందుకు వారు అందరు కలిసి చదవండి 5వ వచనం. అందుకు వారు యూదయ బెత్లెహేములోనే, ఏలయనగా యూదయ దేశపు బెత్లెహేమ, నువ్వు యూదా ప్రధానుల్లో ఎంత మాత్రమును అల్పమైన దానివి కావు. ఇశ్రాయేలును నా ప్రజలను పరిపాలించు అధిపతి నీలో నుండి వచ్చును అని ప్రవక్త ద్వారా రాయబడి ఉన్నదనిరి. దేవుడి మాటలను దీవించును గాక. చదవబడిన వాక్య భాగంలో నుండి ఈ ఉదయకాల సమయంలో కొన్ని మాటలు మనం జాగ్రత్తగా ఆలోచన చేద్దండి. మొదటి వచనంలోనే యేసుక్రీస్తు జన్మించిన ఆయన జన్మస్థలము మనకు కనిపిస్తూ ఉంది. రాజైన హేరోదు దినముల యందు యూదయ దేశపు బెత్లెహేములో యేసు పుట్టిన పిమ్మట. ఈ మాటను మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే దేవుని వాక్యంలో నుండి క్రిస్మస్ అంటే ఏంటి అని అంటే ప్రభువుని ఆరాధించుట, క్రీస్తుని ఆరాధించుట. సో క్రీస్తుని ఆరాధించడంలో ఇప్పటికే 4 విషయాలు మీకు జ్ఞాపకం చేస్తూ వచ్చాను. వర్షిప్ క్రైస్ట్ ప్రైమరీలీ, క్రీస్తును ప్రధానంగా ఆరాధించండి. రెండోది పర్సనల్లీ, క్రీస్తుని వ్యక్తిగతంగా ఆరాధించండి. పర్సీవబుల్లీ, క్రీస్తుని ఆయనే గ్రహించి మీరు ఆరాధించండి. దెన్ పర్ఫెక్ట్లీ, లోపం లేకుండా క్రీస్తుని ఆరాధించండి. ఈ ఉదయకాల సమయంలో మరొక విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. క్రిస్మస్ అంటే అర్థం ఏంటి అని అంటే చాలా సందర్భాల్లో మనకు తెలియకుండానే చాలా అడావుళ్ళు, పండగలు, పబ్బాలు అయిపోతూ ఉన్నాయి. క్రిస్మస్ యొక్క అసలైన అర్థాన్ని మనం గ్రహిస్తూ ఉండాలి. ఈ ఉదయకాల సమయంలో క్రిస్మస్ అంటే మరొక విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. వర్షిప్ క్రైస్ట్ పవర్ఫుల్లీ, యేసుక్రీస్తును శక్తివంతంగా ఆరాధించండి. ఇది ఈ ఉదయకాల సమయంలో మనం ఆలోచన చేయాల్సిన విషయం. వర్షిప్ క్రైస్ట్ పవర్ఫుల్లీ, పొటెన్షియల్లీ, సమర్థవంతంగా మనం ప్రభుని ఆరాధించాలి. కొన్ని సందర్భాల్లో మనం జాగ్రత్తగా దేవుని వాక్యాన్ని పరిశీలన చేస్తే మన దగ్గర ఏమీ ఉండకపోవచ్చు. వీఆర్ నథింగ్. మన దగ్గర ఇలాంటి పరిస్థితులు, అనుకూలతలు లేకపోవచ్చు, అన్నీ ప్రతికూలతలే ఉండొచ్చు. ఈ బెత్లెహేము గ్రామమును గురించి ఈ ఉదయకాల సమయంలో ఒక 5 విషయాలు మీ గమనంలోనికి తీసుకొని వస్తాం. దీని గురించి ప్రవక్త అయిన మీకా రాసిన పుస్తకంలో నుండి, గ్రంథంలో నుండి ఒక వచనాన్ని జాగ్రత్తగా ఆలోచన చేద్దండి. చూడండి, మీకా గ్రంథం 5వ అధ్యాయం, మనందరికీ తెలిసిన వాక్య భాగమే. మీకా గ్రంథం 5వ అధ్యాయం 2వ వచనం. బెత్లెహేము ఎఫ్రాతా, యోదా వారి కుటుంబంలో నువ్వు స్వల్ప గ్రామమైనను నా కొరకు ఇశ్రాయేలును ఏలబోవాడు నీలో నుండి వచ్చును. పురాతన కాలం మొదలుకొని శాశ్వత కాలము ఆయన ప్రత్యక్షమగుచుండెను. ఇక్కడ ఏమని రాయబడింది దేవుని వాక్యంలో అని మనం ఆలోచన చేస్తే, బెత్లెహేము ఎఫ్రాతా, యోదా వారి కుటుంబంలో నీవు స్వల్ప గ్రామము. నువ్వు ఎలాంటిది అనమాట చెప్పండి. ఇంగ్లీష్లో చాలా బాగా రాయబడింది. ఏమని రాయబడిందంటే, ఓ బెత్లెహేము ఎఫ్రాతా, యు ఆర్ టూ లిటిల్. నువ్వు ఎలాంటి వాడు అంటే చాలా చిన్నదానివి. అసలు బెత్లెహేము గ్రామాన్ని గురించి మనం ఆలోచన చేస్తే స్వల్ప గ్రామం అన్నమాట తెలుగులో రాయబడింది, కానీ ఎన్నిక లేని గ్రామం. యోదయాలో ఉన్న 1000 పట్టణాల్లో, 1000 గ్రామాల్లో ఇది తృణీకరింపబడిన గ్రామం, దేనికి పనికిరాని గ్రామం. కానీ ఇందులో నుండి వచ్చిన వాడు ఎలాంటి వాడంటే ప్రపంచం మొత్తానికి ఆరాధించడానికి యోగ్యమైన వాడు. కొన్నిసార్లు మన జీవితాల్లో ఏమీ లేకపోవచ్చు. వీఆర్ టూ లిటిల్. మనం చాలా చిన్నవారం అయ్యవచ్చు. మనలో ఏమీ లేకపోవచ్చు. మన దగ్గర ఏ వస్తువులు లేకపోవచ్చు, మన దగ్గర ఏ వాహనాలు లేకపోవచ్చు, ఇంకా చెప్పాలంటే ఉండటానికి ఇల్లు లేకపోవచ్చు, ఏమీ లేకపోవచ్చు. మన సామర్థ్యం, మన శక్తి, మన బలం, మనకున్న వివేకం, జ్ఞానము, నథింగ్, ఏమీ లేకపోవచ్చు. కానీ మనం ఆరాధించేటప్పుడు మాత్రం
ఏమీ లేదు అన్నట్లు ఆరాధించకూడదు. ఆరాధించినప్పుడు ప్రభు ఎలాంటి వాడో ఆయనకు తగినట్లుగా ఆరాధించాలి. ఇంత అల్పమైన స్వల్పమైన గ్రామంలో నుండి ఎవరు వచ్చారంటే చెప్పండి, ప్రపంచాన్ని పరిపాలించే పరిపాలకుడు. ఆ మాట, ఇశ్రాయేలును నా ప్రజలను పరిపాలించు అధిపతి నీలో నుండి వచ్చును. ఆ మాటను కొంచెం జాగ్రత్తగా ఆలోచన చేయండి. ఆ తర్వాత మీకా గ్రంథంలో కూడా చదివితే, నా కొరకు ఇశ్రాయేలుని ఏలబోవాడు నీలో నుండి వచ్చును. ఇక్కడ పరిపాలించు అధిపతి అని మత్తయి సువార్తలో మనకు కనిపిస్తూ ఉంది. అక్కడ మీకా గ్రంథంలో మనం ఆలోచన చేస్తే నిన్ను ఏలబోవాడు. సో కొంచెం ఈ ఉదయకాల సమయంలో కొంచెం దేవుని వాక్యంలో నుండి అసలు బెత్లెహేమును గురించిన విషయాలు, ఎందుకు బెత్లెహేము అంత స్వల్ప గ్రామమైనా దేవుడు ఎన్ని అద్భుతాలు ఎందుకు చేస్తున్నాడు అన్న విషయాలు కొంచెం జాగ్రత్తగా దేవుని వాక్యంలో నుండి మనం ఆలోచన చేద్దాం. ఇట్ ఈజ్ ఎ గ్రేటెస్ట్ ప్లేస్. బెత్లెహేము మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే దేవుడు యెరూషలేములో పుట్టడానికి ఇష్టపడలా. జాగ్రత్త వినండి. ఏథెన్స్లో ఆయన పుట్టడానికి ఇష్టపడలా. ఇంకా చెప్పాలంటే అమెరికాలో పుట్టడానికి ఇష్టపడలా. చాలా బిగ్ సిటీస్ ఉన్నాయి కదా, ఆ రోజుల్లో ఉన్న ఈజిప్ట్లో పుట్టడానికి దేవుడు ఇష్టపడలా. కొంచెం జాగ్రత్తగా ఆలోచన చేస్తే చాలా స్వల్ప గ్రామమైన బెత్లెహేములో పుట్టడానికి ఏంటి దేవుని ఉద్దేశం అని మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే, దేవుడు పెద్ద పెద్ద వాళ్ళని ఆకర్షించలే. ఇప్పుడు దేవుడు తృణీకరింపబడిన వారిని, దేనికి పనికిరాని వారిని, ఏమీ లేని వారిని, అన్ని విషయాల్లో లోకపు దృష్టిలో చాలా స్వల్పమైన అల్పమైన వాటిని కలిగి ఉన్న వారి దృష్టిలో క్రిస్మస్ని దేవుడు సెలబ్రేట్ చేసుకునేవాడు. ఈ మాటను కొంచెం జాగ్రత్తగా ఆలోచన. బెత్లెహేము ఒక ప్రత్యేకమైన స్థలం. ఈ స్థలంలో నుండి 5 విషయాలు మీకు త్వరగా మీకు జ్ఞాపకం చేస్తాం. ఇంత చిన్న గ్రామమైనా, ఇంత స్వల్ప గ్రామమైనా దేవుడు దాని పట్ల ఆసక్తి కలిగి ఉన్నాడు. దేవుడు దాని పట్ల శ్రద్ధ కలిగి ఉన్నాడు. ఈజ్ ఎ వెరీ పవర్ఫుల్, కేర్ఫుల్ గాడ్. ఆయన శక్తివంతమైన, ఆసక్తి కలిగిన, శ్రద్ధ కలిగిన దేవుడు అన్న సత్యాన్ని దేవుని వాక్యంలో నుండి మనం ఆలోచన చేయాలి. సో జాగ్రత్తగా రాసుకోండి. ఒక 5 విషయాలు ఈ ఉదయకాల సమయంలో మీకు జ్ఞాపకం చేస్తాయి. ఇంగ్లీష్లో 5 ఏలు ఈ ఉదయకాల సమయంలో మీకు జ్ఞాపకం చేస్తాయి. ఇట్ ఈజ్ ఎ ప్లేస్ ఆఫ్ అటెన్షన్. నెంబర్ 1, మొట్టమొదటిది, ఇట్ ఈజ్ ఎ ప్లేస్ ఆఫ్ అటెన్షన్. ఇది ఎలాంటిదంటే శ్రద్ధ చూపే స్థలం. అందరూ చెప్పండి, బెత్లెహేము అంటే అర్థం ఏంటి అంటే శ్రద్ధ చూపించే స్థలం. కొంచెం జాగ్రత్తగా దేవుని మాటలు విందండి. దేవుడు మన పట్ల చాలా శ్రద్ధ కలిగిన వాడు. ఎవ్రీ డీటెయిల్, నీకు సంబంధించిన ప్రతి డీటెయిల్ని చాలా స్పెసిఫిక్గా, ఊరకనే అందరిలో నలుగురిలో అన్నట్లుగా దేవుడు చూడడం, ప్రత్యేకంగా ప్రతిదీ పర్టికులర్గా దేవుడు చూసేవాడు. ఇక్కడ ఏమని రాయబడింది? ఈ బెత్లెహేము ఏమని రాయబడింది? ఏ బెత్లెహేము అని రాయబడింది? చూడండి, ఏ బెత్లెహేము అని రాయబడింది? యోదయా దేశపు బెత్లెహేము. సో దేవుని వాక్యంలో జాగ్రత్తగా ఆలోచన చేస్తే 2 బెత్లెహేములు దేవుని వాక్యంలో కనిపిస్తాయి. బెత్లెహేములు ఒక బెత్లెహేము లేదు. ఎన్ని బెత్లెహేములు ఉన్నాయి చెప్పండి? 2 బెత్లెహేములు ఉన్నాయి. ఈ బెత్లెహేమును మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే ఇది యోదయా దేశపు ఇశ్రాయేలు మ్యాప్. మీరు జాగ్రత్తగా ఆలోచన చేస్తే ఇశ్రాయేలు మ్యాప్ ఒకటి ఉంది. మీకు అర్థం అవటానికి మీకు జ్ఞాపకం చేస్తా. అది ఎలా ఉంటుందంటే, అన్నిటికన్నా పైన మన భారతదేశం, ఉత్తర భారతదేశం, దక్షిణ భారతదేశం అంటాం కదా, అలాగా అన్నిటికన్నా పైన ఉండేది గలిలయ. గలిలయ కింద సమరయ ఉంటుంది. సమరయ కింద యోదయ ఉంటుంది. ఇది ఇశ్రాయేల్ యొక్క భౌగోళికంగా 3 భాగాలకు విభజించబడింది. పైన గలిలయ, మధ్యలో సమరయ, ఆ కింద యోదయ. గలిలయలో ఉన్న యూదులు కింద ఉన్న యోదయాలోకి రావాలంటే సమరయలో ఉండే అస్సలు రారు. వాళ్ళు చుట్టూ తిరిగి వస్తారు తప్ప సమరయ గ్రామాల్లోనికి ప్రవేశించేవాడు ఒక్కడు కూడా లేడు. ఆ మధ్యలో నుండి రావడానికి ఇష్టపడిన ఏకైక వ్యక్తి ఎవరు అనంటే మన ప్రభువైన యేసుక్రీస్తు. సమరయ మార్గాల గుండా దేవుడు ప్రయాణం చేసిండు. ఇప్పుడు మనం చదువుకున్న ఈ భాగం యోదయా దేశపు బెత్లెహేము అనేది జాగ్రత్తగా చూస్తే పైన గలిలయ, మధ్యలో సమరయ, కింద యోదయ. ఈ యోదయా దేశానికి క్యాపిటల్ ఏంటి అంటే యెరూషలేం పట్టణం. యెరూషలేం పట్టణానికి దిగువన, అంటే మ్యాప్లో దిగువన అంటాం, మన భాషలో చెప్పాలంటే దక్షిణంగా. ఎగువగా ఉండేది ఉత్తరం, పైన ఉండేది ఉత్తరం, కింద ఉండేది దక్షిణం, కుడివైపున తూర్పు, ఎడమవైపున పడమర మనకు కనిపిస్తూ ఉంటాయి. సో యెరూషలేముకి దిగువన ఒక 6 నుండి 10 కిలోమీటర్ల దూరంలో ఈ బెత్లెహేము ఉంటుంది. ఈ బెత్లెహేము చాలా స్వల్పమైన గ్రామం. ఇది ఏ దేశానికి చెందిన బెత్లెహేము అని మనం ఆలోచన చేస్తే చెప్పండి, యోదయా దేశపు బెత్లెహేముగా మనం ఆలోచన చేయొచ్చు.
గలిలయలో ఒక టాపెస్ట్ సిటీ ఉంది. యేసుక్రీస్తు ప్రభు ఈ రాజు చంపాలనుకున్నప్పుడు ఆయన ఏ ఊరికి వెళ్ళాడు? నజరేతుకి వెళ్ళాడు. ఈ నజరేతు ఏ పట్టణం దగ్గర ఉందో జాగ్రత్త చూడండి. మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే 13వ వచనంలో చూడండి. ఐగుప్తు దేశంలోనికి ఆయన పారిపోయిన తర్వాత, హేరోదు చనిపోయిన తర్వాత ప్రభు ప్రత్యక్షమై వారితో చెప్పిన మాట జాగ్రత్తగా చూడండి. 21వ వచనం నుండి, నీవు లేచి శిశువును తల్లిని తోడుకొని ఇశ్రాయేలు దేశమునకు వెళ్ళుము, శిశువు ప్రాణము తీయజూచువారు చనిపోయిరని చెప్పెను. అప్పుడు అతడు లేచి శిశువును తల్లిని వెంట పెట్టుకొని ఇశ్రాయేలు దేశమునకు వెళ్ళెను. ప్రవక్తలందరూ చెప్పినట్లు 22-23 వచ్చిన చివరి భాగంలో ఆ ప్రాంతములు గలిలయ ప్రాంతములకు వెళ్ళి, కనిపించిందండి, గలిలయ ప్రాంతములకు వెళ్ళి నజరేతను ఊరికి వచ్చి అక్కడ కాపురం ఉండెను. ఇదంతా ఈ ప్రాంతాలు ఎక్కడ అంటే జబూలోను ఆ ప్రాంతాలకి సంబంధించిన ప్రదేశాలుగా మనం ఆలోచన చేయొచ్చు. ఇది నజరేయుడు అనబడును అనే మాటలు మనకి జ్ఞాపకం చేస్తూ ఉన్నాయి. ఈ నజరేత్ ఎక్కడ ఉంది చెప్పండి? గలిలయలో ఉంది. గలిలయలో ఉన్న నజరేత్కి సమీపంగా ఇంకొక బెత్లెహేము ఉంది. జాగ్రత్తగా ఉండండి. ఇంకొక బెత్లెహేము ఎక్కడ ఉంది చెప్పండి? నజరేతుకు సమీపంగా ఉంది. ఈ మాటను కూడా మీకు జ్ఞాపకం చేస్తాం. యెహోషువ గ్రంథంలోనికి రండి. యెహోషువ గ్రంథం 19వ అధ్యాయం. యెహోషువ గ్రంథం 19వ అధ్యాయం 15-16 వచనాలు. యెహోషువ గ్రంథం 19వ అధ్యాయం 15వ వచనం 16వ వచనం. అక్కడ ఉన్న పేర్లు నేను చదువుతున్నా, జాగ్రత్తగా చూడండి. కట్టాతు, నహాలాలు, షిమ్రోను, ఇదల, బెత్లెహేము అను 12 పట్టణములను వాటి పల్లెలను, ఆ పట్టణములను వాటి పల్లెలను వాటి వంశముల చొప్పున జబూలేనీయులకు కలిగిన స్వాస్యము. ఈ జబూలేనులు ఇవన్నీ ఎక్కడున్నాయి అని మనం ఆలోచన చేస్తే ఇవి నజరేతుకి సమీపంగా ఉన్న బెత్లెహేము. జాగ్రత్తగా వినండి. ఇప్పుడు ఎన్ని బెత్లెహేములు ఉన్నాయని మీకు జ్ఞాపకం చేశాను. యోదయా దేశంలో ఉన్న బెత్లెహేము, యెరూషలేముకి సమీపంగా ఉన్న బెత్లెహేము ఒకటి. రెండోది నజరేతుకి గలిలయకు. ఈ నజరేతు నుండి మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే చాలా 100 కిలోమీటర్లు యెరూషలేముకి ఈ బెత్లెహేముకి దూరం మనం గమనించవచ్చు. అంటే 2 బెత్లెహేముల దూరం కూడా చాలా ఎక్కువనే. జాగ్రత్తగా వినండి. ఎందుకు ఈ ప్రదేశాన్ని ఇట్ ఈస్ ఎ ప్లేస్ ఆఫ్ అటెన్షన్, ఎందుకు శ్రద్ధ చూపించే స్థలం అన్నానంటే, జాగ్రత్తగా వినండి, దేవుడు మన పట్ల చాలా స్పెసిఫిక్గా ఉన్నాడు. మామూలుగా నజరేతులో ఉన్న, యోదయాలో ఉన్న అన్న పేరు ఎందుకు రాయాలి? మామూలుగా బెత్లెహేము అంటే అయిపోద్ది కదా, బెత్లెహేములో దేవుడు పుట్టాడు అన్న ప్రవచనం ఇస్తే తెలిసిపోద్ది కదా. ఎందుకు చాలా క్లియర్గా ఈ బెత్లెహేము యోదయాలో ఉన్న బెత్లెహేము అని చెప్పాల్సి వచ్చిందనంటే, దేవుడు నిన్ను మనల్ని సృష్టించినప్పుడు మనం అల్పవారమైనా స్వల్పవారమైనా దేనికి పనికిరాని వారమైనా దేవుడు చాలా స్పెసిఫిక్గా ఉండడం. నీ గురించి ఎవ్రీ డీటెయిల్స్ ప్రభువుకి తెలుసు. యేసుక్రీస్తు పుట్టే ఆ స్థలం గురించి మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే కామన్గా చెప్పేలా చాలా స్పెసిఫిక్గా ఈ బెత్లెహేము ఎక్కడుందని చెప్తుండు? యోదయాలో ఉన్న బెత్లెహేము అని చెప్తుండు. అంటే అంత చాలా శ్రద్ధ తీసుకొని చాలా మనందరి పట్ల కూడా దేవుడు అలాంటి శ్రద్ధ కలిగి ఉన్నాడు. నీ గురించిన ఎవ్రీ డీటెయిల్స్, నీ గురించిన ప్రతి అంశం ఎవరికి తెలుసు అని అంటే దేవుడు తెలుసు. నీకు ఇల్లు ఉందా లేదా అని ప్రభువు తెలుసు. నీకు ఆరోగ్యం ఉందా లేదా అనేది ప్రభువు తెలుసు. నీకు డబ్బులు రూపాయి ఉందా లేదా అనేది ప్రభువు తెలుసు. నీ డీటెయిల్స్ మొత్తం ఎవరికి తెలుసు అనంటే ప్రభువు తెలుసు. ఈ బెత్లెహేము మనకేం జ్ఞాపకం చేస్తుందంటే, మన డీటెయిల్స్ అన్నీ ప్రభు ఎరిగినవాడు, వాటిని బట్టి శ్రద్ధ వహించేవాడు, మనల్ని విడిచిపెట్టేవాడు కాదు. ఇంత స్వల్పమైన గ్రామంలో దేవుడు శ్రద్ధ కలిగి ఉన్నాడు కాబట్టి దీని పట్ల ప్రేమించాడు కనుక ఇంత డీటెయిల్డ్గా, ఇంత వివరణాత్మకంగా దేవుడు ఆయన శ్రద్ధ చూపించాడు. కాబట్టి బెత్లెహేములో దేవుడు జన్మించాడు, యేసుక్రీస్తు ప్రభు పుట్టాడు అన్న మాటను మనం జాగ్రత్తగా ఆలోచన చేయాలి. దేవుడు యేసుక్రీస్తు ప్రభువుని ఎక్కడ జన్మింపజేశాడు అని మనం ఆలోచన చేస్తే బెత్లెహేములో అన్న మాటను ఈ ఉదయకాల సమయంలో ఆలోచన. ఈ స్థలానికి ఏమని పేరు పెట్టా చెప్పండి? మొట్టమొదటిది, ఇది శ్రద్ధ చూపించే స్థలము. దేవుడు ఇట్ ఈస్ ఎ ప్లేస్ ఆఫ్ అటెన్షన్. రెండో మాటను మీకు జ్ఞాపకం చేస్తా. ఓన్లీ ఈ పేరు మీద ఈ ఉదయకాల సమయంలో కొంచెం మాటలు మనం జాగ్రత్తగా ఆలోచన చేద్దండి. రెండోది జాగ్రత్తగా ఆలోచన చేయండి. రెండో ప్లేస్ని మీకు జ్ఞాపకం చేస్తా. బెత్లెహేము అంటే అర్థం ఏంటి? రొట్టెల ఇల్లు, రొట్టెల గృహము అని మనం ఆలోచన చేస్తాం. సో ఇందులో నుండి కొన్ని మాటలు ఈ ఉదయకాల సమయంలో మనం ఆలోచన చేద్దాం. రెండో స్థలం ఏంటంటే ఇట్ ఈస్ ఎ ప్లేస్ ఆఫ్ ఎమ్యూనిటీస్.
ఓ సౌకర్యాలు ఉండే స్థలం. దేవుడు బెత్లెహేము పెద్ద ఊరా చిన్న ఊరా? చిన్న ఊరు, చాలా చిన్న ఊరు, చాలా స్వల్పమైన గ్రామం, దేనికి పనికిరాని గ్రామం, దేనికి ఉపయోగం లేని, ఎవడు దాన్ని పట్టించుకునేది కాదు. కానీ ఆ చిన్న దాంట్లో చాలా మినిమం ఎమ్యూనిటీస్ కావాలి, కనీస సౌకర్యాలు ఏంటి అని అంటే, అందరూ చెప్పండి, ఫుడ్డు, ఆహారము, పానీయం, ఈ రెండు మినిమం కావాల్సినవి. ఇవి రెండు లేకుండా బ్రతుకుతామా? ఇవి రెండు లేకుండా బ్రతకలేమని తెలిసిన ప్రభు ఏం చేశాడంటే, ఆయనే రొట్టెలాగా అయిపోయాడు. ఈ రొట్టెల ఇంటిలో నీకు సమృద్ధిని దేవుడు ఇవ్వగలడు. నువ్వు పస్తుగా ఉండటానికి దేవుడు ఇష్టపడడు. కొంచెం జాగ్రత్తగా ఆలోచన చేస్తే ఈ స్థలం మనకి ఏమని జ్ఞాపకం చేస్తుంది? బెత్లెహేము ఈ స్థలం గురించి మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే ఏమని జ్ఞాపకం చేస్తుందంటే, ఆయనే జీవాహారము. ఎవరు చెప్పండి? ఈ రొట్టెల ఇంట్లో ఎవరుంటే అది రొట్టెల ఇల్లుగా మార్చబడింది బెత్లెహేము అని అంటే, ఆ గ్రామం ప్రపంచం దృష్టిలో స్వల్పమైన గ్రామమే, దేనికి పనికిరాని గ్రామమే. కానీ అందులో ఉన్న పుట్టినవాడు మాత్రం మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే ఇట్ ఈజ్ ఎ హౌస్ ఆఫ్ బ్రెడ్. చూడండి, యోహాను సువార్త 6:35. యోహాను సువార్త 6:35. అందుకు యేసు వారితో ఇట్లనెను, జీవాహారము నేనే, నా యొద్దకు వచ్చువాడు ఏమాత్రమును ఆకలి కొనడు, నా యందు విశ్వాసం ఉంచువాడు ఎప్పుడునూ దప్పికొనడు. ఈ రెండు విషయాలు జాగ్రత్తగా వినండి. ఒకటి, ఎప్పుడు ఆకలి కొనడు, రెండోది ఎప్పుడు దప్పికొనడు. జాగ్రత్తగా ఆలోచన చేస్తే ఆహారము, దప్పిక రెండు, ఫుడ్ అండ్ వాటర్, ఈ రెండు కామన్ నీడ్స్. యోహాను సువార్త 6:35 వాడు ఏమాత్రం, నా యొద్దకు వచ్చువాడు ఏమాత్రమును, అందరూ చెప్పండి, ఏమాత్రమును ఆకలి కొనడు అని అంటే పస్తుండడు అని అర్థం. ఏమాత్రము అంటే అస్సలు మీరు ఏమి ఆలోచన చేసినా ఏం చేసినా మనం ఆకలి కొనం. ఎన్నడను దప్పికొనడు అంటే వాడు చనిపోయేంత వరకు ఎప్పుడు వాడు త్రాగకుండా, వాడు తినకుండా ఉండలేడు. ఈ కనీస సౌకర్యాలు మనకి ఏ గ్రామంలో కనిపిస్తున్నాయి అని మనం ఆలోచన చేస్తే దేవుని వాక్యంలో బెత్లెహేములో కనిపిస్తూ ఉన్నాయి. దీన్ని బాగా ఎరిగిన దావీదు భక్తుడు మనకి జ్ఞాపకం చేస్తున్న మాట, మరొక మాట మీకు జ్ఞాపకం చేస్తాను. చూడండి, 107వ సంకీర్తన 9వ ఇలాగ రాయబడింది. 107వ సంకీర్తన 9వ, ఏలయనగా ఆశగల ప్రాణమును ఆయన తృప్తిపరుచున్నాడు, ఆకలి గొనిన వారి ప్రాణమును మేలుతో నింపి ఉన్నాడు. ఇప్పుడు ప్రపంచానికి చాలా ఆకలి ఉంది. ఏమి ఆకలి ఉంది అని మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే, ఈరోజు మనుషుడు మత్తయి సువార్త 4:4 మనం చదివిన, ద్వితీయోపదేశకాండంలో ప్రభు మాటలను మనం చదివిన, మనుషుడు రొట్టె ముక్క వలన, చదవండి, మనుషుడు రొట్టె వలన మాత్రమే కాదు కానీ దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించును. ఈరోజు కేవలం రొట్టెల వలన జీవించలేము. ఈ రొట్టె దేనికి సంబంధించిన రొట్టె అని అంటే, ఇది జీవాహారపు రొట్టె. అందరూ చెప్పండి, ఇదేంటి చెప్పండి? ఇట్ ఈజ్ ఎ బ్రెడ్ ఆఫ్ లైఫ్. ఇది జీవాహారము. ఈ మాటను కొంచెం జాగ్రత్తగా ఆలోచన చేయాలి. ఈ రోజుల్లో బెత్లెహేము అనుభవం మనకి ఏం నేర్పిస్తుందంటే, మనం ఎవ్వరం భయపడాల్సిన అవసరం లేదు, సేవకులు దేనికి చింతించాల్సిన అవసరం లేదు. మేము పస్తులు ఉంటామండి, మా పిల్లలు సరిగా తినట్లేదు, మేము సరిగా తినట్లేదు, ఏమీ లేదు. నువ్వు స్వల్పమైన వాడివైనా, నువ్వు స్వల్పమైన గ్రామం అయినా సరే, ఆ గ్రామంలో పుట్టినవాడు ప్రపంచానికి మొత్తం, ప్రపంచంలో ఉన్న ప్రజలు మొత్తం తినాలి అని అంటే సుమారుగా మన ఇండియన్ కరెన్సీ ప్రకారం 50,000 కోట్ల రూపాయలు ఓన్లీ ఒక్క మీల్ కోసం అవుతుంది. 50,000 కోట్ల రూపాయలు ఉదయకాల సమయంలో ఓన్లీ బ్రెడ్ తింటే, మొత్తం బిర్యానీతో కాదు, ఓన్లీ బ్రెడ్ తింటే 50,000 కోట్ల రూపాయలు అవుతాయి. ప్రపంచం మొత్తం మరి ఎలా పోషించబడుతుంది అని అంటే, దెర్ ఈజ్ ఏ పవర్ఫుల్ గాడ్. నీలో నుండి పుట్టేవాడు, ఏలేవాడు, మానవునికి కావలసిన వాటిలన్నిటినీ. ఇంతకీ ఈ దేవుడు, బెత్లెహేములో ఉన్న దేవుడు, జాగ్రత్తగా ఆలోచన చేస్తే ఆహారాన్ని మనుషుడు తయారు చేసిండా, దేవుడు తయారు చేసిండా? చెప్పండి. ఆహారాన్ని భూమి లేకపోతే, వర్షం లేకపోతే, 1 సంవత్సరం వర్షం లేకపోతే ఏమైపోతాం మనం? మనమేమనుకుంటామంటే, మేమే పండిస్తున్నాం, మేమే దున్నుతున్నాం, మేమే కుప్పు కొట్టింది మేమే, నారు పోసింది మేమే, నీరు పోసింది నేనే అనుకుంటాం. నథింగ్. 1 సంవత్సరం 2 సంవత్సరాలు కరువు వస్తే తినటానికి తిండి కూడా మనకు ఉండదు. ఇంకొంచెం జాగ్రత్త, ఇంకొక మాట, మనందరికీ తెలిసిన మాట, ఇంకో మాట మీకు జ్ఞాపకం చేస్తాం. అడవిలో సింహం పిల్లలైన 34:10 కీర్తన గ్రంథం, కీర్తనాకారుడు చెప్తున్న మరొక మాట, 34:10 సింహపు పళ్ళలు లేమి గలవై.
సింహపు పిల్లలు అంటే ఏం గలవై? సింహపు పిల్లలు లేమి గలవై ఆకలి కొనును. యెహోవాను ఆశ్రయించు వారికి అంటే ప్రపంచానికి అడవికి చక్రవర్తి అయిన సింహపు పిల్లలైనా సరే ఏముంటాయి అంటే చెప్పండి, వాటికి లేమి ఉంటుంది, కొదువు ఉంటుంది, ఆకలి ఉంటుంది. కానీ ప్రభువుని నమ్ముకున్న ఆ రాజుని నమ్ముకున్న ఎవరికి ఏ కొదువు ఉండదు. ఇంకొంచెం జాగ్రత్తగా ఆలోచన చేస్తే సింహపు పిల్లలకి వేట బాగా తెలుసు కదా. సింహానికి అడవిలో సింహానికి దొరకని జంతువు అంటూ ఉండదు. కానీ ఈ జంతువుని ఆహారం ఇచ్చేది కూడా ఎవరు? దేవుడే. సింహానికి కూడా ఆహారం ఇచ్చేది ఎవరు చెప్పండి? పొద్దున్నే లేచి సింహం ప్రార్థన చేసుకుంటుందంట, నువ్వే నాకు ఆహారాన్ని ఇవ్వాలి ప్రభువా అని. మనం మాత్రం బ్రష్ కూడా తీయకుండా 2 సార్లు 3 సార్లు టీలు కాఫీలు అయిపోతున్నాయి. ఈ వచ్చిన చదవండి కీర్తన గ్రంథం మరొక వచనాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. 104వ కీర్తనలో 21వ వచనంలో రాయబడింది. కీర్తన 104వ కీర్తన 21వ వచనం, క్షమించండి 21వ వచనం. సింహపు పిల్లలు వేట కొరకు గర్జించుచున్నవి, అవి ఆహారమును దేవుని చేతిలో నుండి తీసుకొన చూచుచున్నవి. అబ్బా ఎంత అద్భుతం అండి. సింహపు పిల్లలు ఎక్కడి నుంచి తీసుకోవాలని చూస్తున్నాయంట? అడవికి నేను చక్రవర్తిని కదా అని అనుకొని ఇష్టం వచ్చినట్లు అనుకోవాలా. అవి కూడా ఏం చేస్తున్నాయంటే దేవుని చేతిలో నుండి ఆహారం తీసుకోవాలి. కానీ మనం, దేవుడు ఎలాంటి వాడు అని అంటే మనం స్వల్పమైన వారమే. మనం ఎలాంటి వారని చెప్పండి? స్వల్పమైన. మన దగ్గర ఏమీ లేదు, నథింగ్. 5,000 మందికి భోజనం పెట్టడానికి ఏమీ లేదు శిష్యుల దగ్గర. కానీ ఏమున్నాయి చెప్పండి? 5 రొట్టెలు 2 చేపలు. ఇదైతే మనం ఏం చేస్తాం చెప్పండి? కంచాల మండలం వాళ్ళు చెప్పండి. మండల ప్రెసిడెంట్ ఎమ్మెల్యేలు గారు రాకముందే ముందు తినేస్తాం, తర్వాత అయ్యగారు లేవు అని చెబుతాం. కానీ వాళ్ళు అలా చెప్పలా. మా దగ్గర ఉన్న ఎన్ని చెప్పండి? 5 రొట్టెలు. అవి కూడా ఎవరి దగ్గర? చిన్నపిల్లవాడి దగ్గర ఉన్నట్లలో. మన దగ్గర ఏమీ లేకపోయినా దేవుడు ఏం చేయడంటే అవన్నీ 5,000 మంది తిన్న తర్వాత ఎన్ని మిగిలినాయి అంట? 12 గంపలు మిగిలినాయి. ఈ 12 గంపలు 12 గోత్రాలకు సంబంధించిన ఇశ్రాయేలు వారందరికీ సరిపోయినన్ని మిగిలినాయి. ఇంకా 12 గోత్రాలు తప్ప ఎన్ని గోత్రాలు ఉన్నాయి? 12 గోత్రాలకి ఖచ్చితంగా కావలసిన సమృద్ధిని దేవుడు అనుగ్రహిస్తూ వచ్చాడు. కాబట్టి దీన్ని ఏమంటారంటే ఇట్ ఈస్ ఏ ప్లేస్ ఆఫ్ ఎమ్యూనిటీస్. సో మొట్టమొదటిది ఇట్ ఈస్ ఏ ప్లేస్ ఆఫ్ అటెన్షన్, శ్రద్ధ చూపించే స్థలం. రెండవది ఇట్ ఈస్ ఏ ప్లేస్ ఆఫ్ ఎమ్యూనిటీస్, ఇది సౌకర్యాలు చూపించే స్థలం. దాని మూడో విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాం. ఈ మాటను బెత్లెహేముకున్న మరొక పేరు ఏంటి చెప్పండి? బెత్లెహేముకున్న ఇంకొక పేరు ఎఫ్రాతా. బెత్లెహేముకున్న ఇంకో పేరు ఏంటి చెప్పండి? సో మేకా గ్రంథంలో మనం చదువుకున్నట్లుగా ఏమని రాయబడింది? మేకా 5:2 వచనంలో బెత్లెహేము ఎఫ్రాతా. దేవుడు ఎంత క్లియర్గా చెప్తున్నా చూసారా? ఇందాకలో యోదయా దేశపు ఎఫ్రాతా అనడం, నజరేతు దగ్గర ఉన్న బెత్లెహేము వేరు. దీనికి ఉన్న పేరు ఏంటంటే, పాత పేరు ఏంటంటే ఎఫ్రాతా. జాగ్రత్త వినండి. బెత్లెహేము అంటే ఏమని చెప్పాను? రొట్టెల ఇల్లు. ఎఫ్రాతా అంటే ఏంటంటే ఇది ఇట్ ఈస్ ఏ ప్లేస్ ఆఫ్ ఫ్రూట్ఫుల్నెస్. ఇది ఏంటి అని మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే ఇది ఫలభరితమైన స్థలము. ఎఫ్రాతా అంటే అర్థం ఏంటి చెప్పండి? ఫలభరితమైన స్థలము. మన దగ్గర ఏమీ లేకపోయినా దేవుడు ఏం చేయగలడంటే ఫలింపజేయగలడు. దీనికి నేను పెట్టుకున్న పేరంటే ఇట్ ఈస్ ఎ ప్లేస్ ఆఫ్ అబండెన్స్, సమృద్ధి కలిగిన స్థలము. దేవుడితో ఉంటే మనకి ఏమీ లేకపోయినా, రూపాయి కూడా లేకపోయినా, పైసా కూడా లేకపోయినా, జేబులో చిల్లి గవ్వ కూడా లేకపోయినా ఏం చేయగలం అని అంటే దేవుడు సమృద్ధిని ఇవ్వగలడు. ఆ సమృద్ధి కూడా మామూలు సమృద్ధి కాదు. మనము దేవునితో అంటగట్టబడి ఉంటే చాలు. మనం చదువుతాం కదా యోహాను సువార్త 15వ అధ్యాయంలో జాగ్రత్తగా ఆలోచన చేస్తే 5వ వచనంలో, ద్రాక్షావల్లిని నేను, తీగలు మీరు, ఎవడు నా యందు నిలిచి ఉండునో నేను ఎవని యందు నిలిచి ఉండునో వాడు బహుగా. ప్రభువుతో అంటగట్టబడితే చాలు. నువ్వు ఉన్నా లేకపోయినా. ఇప్పుడు ద్రాక్షావళి చెట్టుకి అంటగట్టుబడితే ఈ కొమ్మలు ఫలిస్తున్నాయా, లేకపోతే కొమ్మలు వీరుగా ఉంటే ఫలిస్తాయా? చెట్టుకు అంటగట్టుబడి ఉంటే ఫలిస్తాయి. ఆ కింద కొంచెం క్రిందకు వస్తే 8వ వచనంలో రాయబడిన మాట, 8వ వచనంలో, మీరు బహుగా ఫలించటం వలన నా తండ్రి మహిమపరచబడుచున్నాడు, ఇందువలన మీరు నాకు శిష్యులగుదురు. మీరు బహుగా ఫలించటము, సమృద్ధిగా ఫలించటము, బహుగా ఫలించటము, ఈ మాటలన్నీ జాగ్రత్తగా ఆలోచన చేస్తే బెత్లెహేము అంటే అర్థం ఏంటంటే యెషయా గ్రంథం 11వ అధ్యాయం 1వ వచనం దీనికి ఎఫ్రాతా అనే స్థలానికి అసలు సిసలైన అర్థం ఏంటి అని అంటే చదవండి. యెషయా గ్రంథం 11వ అధ్యాయం 1వ వచనంలో, యెషయా మొద్దు నుండి
చిగురు పుట్టును. ఇది ఎఫ్రాత అంటే అర్థం ఏంటంటే ఏమీ లేకుండా మొత్తం కొట్టేశారు, ఏమీ లేదు. ఆ మొద్దులో నుండి ఏమొస్తుందంటే చెప్పండి, చిగురు పుడతా ఉంది. దాని వేరుల నుండి అంకురము ఎదిగి ఫలించును. యెషయా గ్రంథం 11వ అధ్యాయం 1వ వచనం ప్రకారం. సో ఎఫ్రాత అన్న మాటను మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే ఈ స్థలము ఎలాంటి స్థలము అని మనం ఆలోచన చేస్తే సమృద్ధి కలిగిన ఫలభరితమైన జీవితం కలిగిన జీవితము. సో మనం దేవుని వాక్యంలో నుండి జాగ్రత్తగా ఆలోచన చేస్తే ఫ్రూట్ఫుల్నెస్ అనేది ఫలభరితంగా ఉండటం. కొన్నిసార్లు మన జీవితాలు మోడుబారిపోయినాయి. మోడుబారిన జీవితాలు మళ్ళీ ఏం చేస్తుంటారు దేవుడు అని అంటే చిగురింపజేస్తూ ఉండవు. కొన్నిసార్లు మన జీవితాలు అనుకుంటారు ప్రపంచ దృష్టిలో వాడు ఫినిష్ అనుకుంటారు, కానీ దేవుడు మరలా ఏం చేస్తాడు చెప్పండి, రీస్టార్ట్ చేస్తాడు. దాన్ని ఇంగ్లీష్లో ఒక మాట ఉంది, బూస్ట్ చేస్తాడు. దేవుడు ఏం చేయగలడనంటే మనం అంతా ప్రపంచం దృష్టిలో కనిపించకుండా పోయినా మరలా ఎదిగి ఫలించి వృద్ధి పొంది ప్రపంచానికి పేరు ప్రఖ్యాతులు కలిగిన వారుగా దేవుడు చేయగలడు. బెత్లెహేము పట్టణాన్ని ఎవడు పట్టించుకోవాలా? అవునా? 2 చోట్ల ఏమని రాయబడింది అని అంటే మనం అల్పమైన గ్రామము కనిపిస్తుందా చూసారా? యోదయ దేశంలో యేసు పుట్టిన తర్వాత వారు చెప్పిన మాటలు మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే, యోదయ దేశపు బెత్లెహేమా నువ్వు ఎలాంటి దానువు అని మనం ఆలోచన చేస్తే మీకా గ్రంథంలో ఏమని రాయబడింది? మీరు జాగ్రత్తగా చూడాలి. బైబిల్లో ఏమని రాయబడింది? మీకా 5:2 ఏమని రాయబడింది? స్వల్పమైన దానువు అయినను. అంతేనా? చూడండి, మరలా చూడండి, 5వ అధ్యాయం 2వ వచనం. 5వ అధ్యాయం 2వ వచనం. బెత్లెహేము ఎఫ్రాత యోదావారి కుటుంబాలలో. ఎవరి కుటుంబాలలో? నేను అలా చెప్తాం. ఇంగ్లీష్లో క్లాన్స్ అన్న మాట వాడారు. క్లాన్స్ అంటే వంశాలే కానీ, కుటుంబాలే కానీ, లేదంటే గోత్రాలే కానీ. మన గోత్రాల్లో, మన కుటుంబాల్లో, మన వంశాల్లో, మన బంధువుల్లో అసలు లేనోళ్ళం మనమే అయ్యి ఉండొచ్చు. మనల్ని మన కుటుంబాలన్నీ ఎలా చూసినాయి అంటే అబ్బా వీడు దేనికి పనికిరానోడురా అన్నట్లుగా చేదరించుకొని ఉండొచ్చు. కానీ ఇలాంటి చేదరింపగలిగిన వారిలో నుండి దేవుడు ఏం చేయగలడు అని మనం ఆలోచన చేస్తే, యోదావారి కుటుంబంలో నీవు స్వల్ప గ్రామమైనను అంటే అర్థం ఏంటి? స్వల్ప గ్రామమైనను అంటే అర్థం ఏంటి? నువ్వు స్వల్ప గ్రామమే, అంతేనా? నువ్వు స్వల్ప గ్రామమే, అంతే కదా. కానీ మత్తయి సువార్తలోనికి వచ్చిన తర్వాత భక్తుడు ప్రవచనాన్ని చదువుతున్నప్పుడు ఎలా చదివాడు చూడండి. 5వ వచనంలో, యోదయ దేశపు బెత్లెహేమా నువ్వు యోధా ప్రధానులో ఎంత మాత్రము అల్పమైన దానవు అయినను అని రాయి, అల్పదానవు అని కావు అని రాశాడా? చెప్పండి. అల్పమైన దానివు కావు. అసలు నువ్వు ఇప్పుడు అల్పమైన దానివి, స్వల్పమైన దానివి కావు. ఎందుకు అంటే నీలో ఉన్నవాడు ఎలాంటి వాడు చెప్పండి? ఆయన అల్పమైన వాడు కాదు, ప్రపంచాన్ని నిర్మించిన వాడు. ఆయన అల్పమైన వాడు కాదు. అంతకుముందు ప్రవక్త ఏమని ప్రవచించాడంటే పట్టణం గురించి ఆలోచన చేసినప్పుడు, గ్రామమును గురించి ఆలోచన చేసినప్పుడు, అది గ్రామము అని చాలా చోట్ల రాయబడతా వచ్చింది. దాని గురించి ఆలోచన చేసినప్పుడు నువ్వు అల్పమైన దానివి, స్వల్పమైన దానివి అని రాశాడు. కానీ ప్రవచనాన్ని నెరవేర్పి వచ్చేటప్పుడు నువ్వు అల్పమైన దానివు కావు. మన కుటుంబాల్లో, మన పల్లెల్లో, మన గూడాల్లో, మనకు సంబంధించిన బంధువుల్లో, మన గోత్రాల్లో, మనకు సంబంధించిన చుట్టుపక్కల ఉన్న మన కుటుంబీకులందరిలో మనమే పనికిమాల అయి ఉండొచ్చు. కానీ మనం పనికిమాల వారం కానే కాము, అల్పమైన దానివి కానే కాము. దేవుడు ఏం చేయగలిగినంటే సమృద్ధిని ఇవ్వగలిగిన వాడు. ఇట్ ఈస్ ఎ ప్లేస్ ఆఫ్ అబండెన్స్. మొదటిది ఏమని చెప్పాను? బెత్లెహేము అంటే చెప్పండి, మొట్టమొదటిది అది ఎలాంటిది అని అంటే శ్రద్ధ చూపించే స్థలం. ప్రభు మనల్ని చాలా కేర్ఫుల్గా మన డీటెయిల్స్ అన్నిటిని ప్రభు ఎరిగినవాడు. నెంబర్ 2, ఇట్ ఈస్ ఏ ప్లేస్ ఆఫ్ ఎమ్యూనిటీస్. అది సౌకర్యాలు కలిగిన స్థలము. ఫుడ్, రెండోది డ్రింక్. రెండింటిని ఆహారమును పానీయమును దేవుడు మనకి ఖచ్చితంగా ఇవ్వగలిగిన స్థలము. అది యేసుక్రీస్తే జీవాహారము, జీవజలము. దాని మూడవది ఇట్ ఈస్ ఏ ప్లేస్ ఆఫ్ అబండెన్స్, సమృద్ధి కలిగిన స్థలము. ఆ విషయాన్ని కూడా మనం జాగ్రత్తగా ఆలోచన. మరొక 2 మాటలు మీకు జ్ఞాపకం చేస్తాం. మొట్టమొదటిసారిగా బెత్లెహేము అన్న ఈ పట్టణము, ఈ ఊరు మనకు ఎక్కడ కనిపించింది అని అంటే రాహేలు ప్రయాణం చేస్తూ ఒక స్థలంలో బెన్యామీన్ కని చనిపోతుంది. ఏ స్థలంలో కనింది ఎక్కడ అని మనం ఆలోచన చేస్తే బెత్లెహేము దగ్గర కనింది. ఎక్కడ కనింది చెప్పండి? బెత్లెహేము ఆ పట్టణం దగ్గర. సో అక్కడ 2 పేర్లు మనకు కనిపిస్తాయి. తల్లి పెట్టిన పేరు ఏంటంటే బెనోని, తండ్రి పెట్టిన పేరేంటి చెప్పండి? బెన్యామీను. ఈ విషయాలు కొంచెం జాగ్రత్తగా మనం ఆలోచన చేసి 2 విషయాలు ఆ 2 కుమారుల గురించి మీకు జ్ఞాపకం చేసి వాక్యాన్ని ముగించేస్తా. చదువుదాం చూడండి. మత్తయి సువార్త, క్షమించండి, ఆదికాండం
ఆదికాండం మొదటి పుస్తకమైన ఆదికాండం 35వ అధ్యాయం. ఆదికాండం 35వ అధ్యాయం త్వరగా తీయండి. 16వ వచనం నుండి. ఆదికాండం 35వ అధ్యాయం 16వ వచనం. ఎఫ్రాతాకు వెళ్ళు మార్గములో తీశారండి. చూడండి, ఎఫ్రాతా ఇప్పుడు ఏ పేరు అని చెప్పాను ఇందాకలా? బెత్లెహేముకు ఇంకో పేరేంటి చెప్పండి? ఎఫ్రాతా. ఎఫ్రాతాకు వెళ్ళు మార్గములో మరికొంత దూరం ఉన్నప్పుడు రాహేలు ప్రసవించుచు ప్రసవ వేదనతో ప్రయాసపడెను. ఆమె ప్రసవం వలన ప్రయాసపడుచున్నప్పుడు మంత్రసాని ఆమెతో, భయపడకుము, ఇది నీకు కుమారుడగునని చెప్పెను. ఆమె మృతి పొందెను. ప్రాణం పోచుండగా ఆమె అతని పేరు బెనోని అనెను. అతని తండ్రి అతనికి బెంజామేను అని పేరు పెట్టెను. తల్లి ఏమని పేరు పెట్టింది చెప్పండి? బెనోని అని పేరు పెట్టింది. తండ్రి ఏమని పెట్టాడు? బెన్యామేను అని పేరు పెట్టాడు. 19వ వచనం. అట్లు రాహేలు మృతి పొంది బెత్లెహేము ఎఫ్రాతా మార్గమున పాతి పెట్టబడెను. ఆ తర్వాత 20వ వచనంలో చూడండి, యాకోబు ఆమె సమాధి మీద ఒక స్తంభం కట్టించును, అది నేటి వరకు రాహేలు సమాధి మీద ఉండెను. ఇంకొంచెం కిందకి వస్తే దేవుని వాక్యంలో 24వ వచనం, వీళ్ళిద్దరి పేర్లు మనకు కావాలి దేవుని వాక్యంలో నుండి. ఎఫ్రాతాకు వెళ్ళు మార్గంలో మరికొంత దూరంలో ఉన్నప్పుడు రాహేలు ప్రసవించుచు ప్రసవ వేదనతో ప్రయాసపడెను. ఆమె ప్రసవం వలన ప్రయాసపడుచున్నప్పుడు మంత్రసాని ఆమెతో, భయపడకుము, ఇదియో నీకు కుమారుడగునని చెప్పెను. ఆమె మృతి పొందెను. ప్రాణం పోవుచుండగా ఆమె అతనికి పేరు బెనోని అని పెట్టెను. అతని తండ్రి అతనికి బెన్యామేను అని పేరు పెట్టెను. ఇక్కడ కొంచెం జాగ్రత్తగా వినండి. ఈ మాటలు దేవుని వాక్యంలో నుండి. బెనోని అంటే అర్థం ఏంటి చెప్పండి? బెనోని అంటే ఏంటి చెప్పండి? దుఃఖపుత్రుడు. అక్కడ కూడా మళ్ళీ నా దుఃఖపుత్రుడు అని రాయబడింది. బెన్యామేను అంటే అర్థం ఏమని రాయబడింది? కుడి చేతి పుత్రుడు అన్న మాట కూడా దేవుని వాక్యంలో నుండి రాయబడతా వచ్చింది. సో ఈ మాటల్లో నుండి కొంచెం జాగ్రత్తగా దేవుని మాటలు మనం ఆలోచన చేద్దండి. సో బెనోని గురించి ఒక్క మాట మీకు జ్ఞాపకం చేస్తాం. బెనోని అంటే అర్థం ఏంటి? ఎవరికి దుఃఖాన్ని కలగజేశాడు? తల్లికి గాయాన్ని కలగజేశాడు. వాడు పుట్టడం వల్ల ఏమైపోయింది చెప్పండి? చనిపోయింది. ఇప్పుడు ఇదే బెత్లెహేములో ఇప్పుడు ఎవరు జన్మించారు అని మనం ఆలోచన చేస్తే యేసుక్రీస్తు ప్రభు జన్మించాడు. ఈయన కూడా దుఃఖపుత్రుడే. ఎవరు అనంటే, దుఃఖము అన్న మాట తెలుగులో రాశారు కానీ దుఃఖము అన్న మాట అసలు వాడకూడదు. ఈజ్ మై సన్ ఆఫ్ శారోస్ అంటే అర్థం ఏంటంటే విచారాలు, లేదంటే దుఃఖము, బాధ, శ్రమల పుత్రుడు, కష్టాల పుత్రుడు అన్నమాట మనం ఆలోచన చేయొచ్చు. బెత్లెహేములో మనుషులందరికీ చాలా శ్రమలు ఉంటాయి, చాలా వేదనలు ఉంటాయి, చాలా ఆవేదనలు ఉంటాయి, చాలా బాధలు ఉంటాయి, చాలా ఇబ్బందులు ఉంటాయి. కానీ నీ బాధలన్నింటినీ తెలిసిన వాడు ఒకడు ఉంటాడు. యేసుక్రీస్తు ప్రభు ఎవరు అని అంటే మన బెనోని. యేసుక్రీస్తు ప్రభు ఎవరు చెప్పండి? మన బెనోని. ఆయన మన బాధలన్నింటినీ ఎరిగినవాడు. 63వ అధ్యాయం యెషయా గ్రంథం 63వ అధ్యాయం 6వ వచనంలో ఒక మాట ఇలా రాయబడింది. చదవండి. యెషయా గ్రంథం 63వ అధ్యాయం 6వ వచనం. యెషయా గ్రంథం 63వ అధ్యాయం 6వ వచనం. 63వ అధ్యాయం 60. చాలా స్పీడ్గా చదవాలన్నా, డైరెక్ట్గా చదువుతున్నా చూడండి. 9వ వచనంలో, వారి యావత్ బాధలో ఎవరు బాధ పొందారంట? వారి యావత్ బాధలో. మనం ఏమనుకుంటాం అంటే మా బాధలు ప్రభువు తెలియదు అనుకుంటాం, అంతేనా? నేను చెప్తా, ఈయనకి ఎన్ని బాధలు తెలుసో ఆయనకి తెలియని బాధలు మనకేం తెలియదో నేను చెప్తా. కనీసం మనకి గూడన్నా ఉంది. మనిషి కుమారుడికి గూడుందా? తలదాచుకోవటానికి నక్కలకు, ఆకాశ పక్షులకు గూడులు ఉన్నాయి. మనిషి కుమారుడు దాచుకోవటానికి తల వాల్చుకోవటానికి కూడా స్థలం లేదు. మరి స్థలం లేని వాళ్ళ బాధలన్నీ తెలుసా తెలీదా? తెలుసు. అక్కడ ఇక్కడ మన విల్సన్ గారికి చెప్పే మాట ఏంటంటే, మాకు స్థలం లేదు, ఇల్లు లేదు. నీకన్నా బాధపడినోడు ఇంకోటి ఉండడు.
ఆ బాధలన్నింటినీ ఎరిగిన ప్రభు మనకి చెప్తున్న మాట ఏంటంటే, మీ యావత్ బాధలో నేను బాధ నొందేవాడిని. ఐ ఆమ్ యువర్ సఫరింగ్ సన్. నేనే మీకు శ్రమలను, ఆయన పొందిన శ్రమలను బట్టి మనం ఆలోచన చేస్తే, ఇంట్లో వాళ్ళందరూ ఏమన్నారు చెప్పండి? అవుట్ ఆఫ్ మైండ్ అన్నారు. ప్రభుని ఏమన్నారు? నలుగురు సహోదరులు ఏమన్నారు? మా అబ్బాయికి మతి చెల్లించింది అన్నారు సహోదరులందరూ. పెద్దోడు యాకోబు అని ఉంటాడు, కానీ తర్వాత పుస్తకాల్లో ఆయన రాసిన దాంట్లో బుద్ధి జ్ఞానం కావాలంటే, సమృద్ధిగా కావాలంటే ఎవరిని అడగాలి చెప్పండి? ఆయన్నే అడగాలి. మతి చెల్లించిన వాడు అని ఇంట్లో నుంచి తరిమేసిన వాడు, ఆ బాధ ఎవరికైనా ఉందా? మన ఇంట్లో నుంచి నీ మైండ్ సరిగా లేదని పంపించిన వాళ్ళు ఉన్నారా? ఒకవేళ ఉంటే ఆ బాధలు కూడా ఎవరికి తెలుసు చెప్పండి? ప్రభువు తెలుసు. ఒంటరితనము ప్రభువు తెలుసు, శ్రమలు పొందటం ప్రభువు తెలుసు, శోధింపబడటం ప్రభువుకి తెలుసు. 40 రాత్రుల్లో 40 పగళ్ళు ఏ మాత్రము దేవుడు తలవంచకుండా ఉపవాసం ఉండటం ప్రభువు తెలుసు. నేను పస్తులు ఉన్నానంటే నీ బాధల కన్నా నా బాధలు చెప్తా నీకు తెలియదు అంటదు. ఒకటి తక్కువ 40 దెబ్బలు 2 కొట్టించుకున్నారా? ఒక దెబ్బ కొడితేనే 2 దెబ్బలు కొట్టే సేవకులు ఈ రోజుల్లో. అలాంటిది ఆయన ఎన్ని చెప్పిండు? గాండ్రి నుంచి ఉమ్మితే ఏమన్నా మాట్లాడిండా? ఏం గడ్డం పెరిగితే ఏమన్నా అన్నాడా? ఒక మాటలో చెప్పాలంటే ఈజ్ అవర్ సన్. ఆయనే మన దుఃఖపుత్రుడు. ఎవరు మన దుఃఖపుత్రుడు? ఇంతకీ మీకు అర్థమైందా? అది రాహేలు చెప్పిన మాట అర్థమైందా? వచ్చిన మరలా చదువుకోండి మీరు. ఏ పేరు ఉందంట? ఎఫ్రాతాకి ఏమని పేరు ఉంది? అంతకుముందు ఎఫ్రాతాకి ఏమని పేరుంది? బెత్లెహేము. ఆ వచనం చాలా క్లియర్గా ఉంది కదా, మీరు చదవట్లే. జాగ్రత్తగా చదివితే ఆ మాట కనిపించింది. మళ్ళీ 19వ వచనం చదవండి. ఆదికాండం 35వ అధ్యాయం 16వ వచనంలో ఏమని రాయబడింది? ఎఫ్రాతాకు వెళ్ళు మార్గములో అని కనిపించిందా? ఎక్కడ చనిపోయింది? ఎక్కడ చనిపోయాడు అని అంటే తల్లి ఎఫ్రాతాలో చనిపోయింది. అట్లు 19వ వచనంలో, అట్లు రాహేలు మృతి పొంది బెత్లెహేమను ఎఫ్రాతా కనిపించింది కదా. చాలా బెత్లెహేం పేరే ఏంటి? ఎఫ్రాతా. సో బెత్లెహేము ఎఫ్రాతాలో ఇంకొక స్థలం ఏంటంటే, ఇట్ ఈజ్ ఎ ప్లేస్ ఆఫ్ ఎఫ్లెక్షన్స్. అది శ్రమల స్థలము. ఎలాంటి స్థలం చెప్పండి? శ్రమల స్థలం. మనం శ్రమలు ఉంటే ఈ శ్రమలను బట్టి మనం భయపడాల్సిన అవసరం లేదు. ఆ స్థలంలో అన్నిటికన్నా ప్రపంచంలో అత్యధికమైన శ్రమలు పొందిన మనిషి పుట్టిన స్థలం అది. చెప్పండి. చాలా సందర్భాల్లో కొంతమంది తల్లిదండ్రులు లేని పిల్లలు, ఎవరికి పుట్టారో తెలియని పిల్లలు బాధపడతారు. ఆయన ఏమంటాడంటే, చాలా సందర్భాల్లో 12 సంవత్సరాల దాకా నువ్వు ఎవడికి పుట్టినరా అన్న అవమానంతో బ్రతికిన ఆయన ఎవరు? యేసుక్రీస్తు ప్రభు. లెగిస్తే తల్లి తెలుసు కానీ నీ తండ్రి ఎవరు అని ప్రశ్నించిన ప్రతి సందర్భంలో ఎంతో బాధ, చిన్నప్పటి నుండి బాధ పొందుతూ ఉండు. ఇంకా చెప్పాలంటే తల్లిదండ్రులు మనకి స్టోరీల్లో, క్రిస్మస్ స్టోరీల్లో కనిపిస్తూ ఉంటుంది. ఒక ఒంటి మీద ప్రయాణం చేస్తూ ఉన్నారు. నజరేతు ఊరు దగ్గర నుండి ప్రయాణం చేస్తే ప్రసవ వేదన పడతా ఉంది. దినాలు నిండిని, తలుపులు పడతా ఉన్నారు. ఒక్కళ్ళన్నా తలుపు తీశారా? ఎక్కడ ఆయన పడుకోబెట్టారంటే చెప్పండి. ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరన్నా పశువుల పాకలో తొట్టులో పడుకున్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఎంత లేని తల్లి అయినా సరే పొత్తిగుడ్డల్లో చుట్టుకొని ఇంట్లోనే పెట్టింది తప్ప తొట్టులో, పశువుల తొట్టులో పశువులు ఓడ స్థలం ఇచ్చినాయి. కానీ మనమేమో లేదంటే దీని దగ్గర నేర్చుకోవాల్సిన మాట ఏంటంటే, మనందరికీ ఎంత బాధలు ఉన్నాయో అన్ని బాధలు తెలిసిన వాడు, మన యావత్ బాధలో బాధ నొందిన ప్రభు మన దగ్గర ఉన్నాడు అన్న సత్యాన్ని మనం గ్రహించాలి. నా మాట అర్థమవుతుంది కదా. ఆ తర్వాత పేరు ఏంటి అని అంటే బెన్యామీను. ఏం పేరు చెప్పండి? బెన్యామీను. అబ్బో, ఈ స్థలం ఎలాంటి స్థలం అంటే మృతి పొంది బాధపడి శ్రమలు పొందే స్థలమే కాదు. ఒక మాటలో అడిగితే ఇది కుడి చేతి పుత్రుడు. బెన్యామీన్ అంటే అర్థం ఏంటి? రైట్ హ్యాండ్. ఈ మాటను మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే, యేసుక్రీస్తు మృతి పొంది సమాధి చేయబడి పునరుద్ధారుడై తిరిగి లేచి ఇప్పుడు తండ్రి కుడి పార్శ్వమున కూర్చున్న కుడి చేతి పుత్రుడు మన బెన్యామీన్ యేసుక్రీస్తు ప్రభు. ఇప్పుడు ఆయన మామూలు వ్యక్తి కాదు. ఆయన ఎక్కడ కూర్చున్నాడు చెప్పండి? తండ్రి కుడి పార్శ్వమున కూర్చున్నవాడు. త్వరగా ఒక 2-3 వచనాలు చదువుతాను, జాగ్రత్తగా చదవండి, జాగ్రత్త చూడండి. ఎబ్రిల్కి రాసిన పత్రిక 1వ అధ్యాయం. ఎబ్రిల్కి రాసిన పత్రికలో నుండి కొన్ని మాటలు మీకు జ్ఞాపకం చేసి వాక్యాన్ని ముగించేస్తా. ఆయన ఎలాంటి వాడు అనే దేవుని వాక్యాన్ని మనం ఆలోచన చేస్తే చూడండి. ఎబ్రిల్కి రాసిన పత్రిక 1వ అధ్యాయం 3-4 వచనాల్లో చాలా మాటలు ఉన్నాయి, కానీ జాగ్రత్తగా వినండి. ఆయన మన దేవుని యొక్క తేజస్సును, ఆయన తన తత్వం యొక్క మూర్తివంతమునై ఉండి తన మహత్గల మాట చేత సమస్తమును నిర్వహించు పాపముల విషయంలో శుద్ధీకరణ తానే చేసి, ఈ మాట చూడండి, దేవదూతల కంటే ఎంత శ్రేష్టమైన నామం పొందినో వారికంటే అంత శ్రేష్ఠుడై ఉన్నత లోకమందు మహామహుడగు దేవుని కుడిపార్శ్వమున
ఈయన ఎవరు అని అంటే ఈయనే మన బెన్యామిన్ రైట్ హ్యాండ్ సన్. ఈయన ఎవరు అంటే దేవుని నేను అలా చెప్తా. ఎందుకు కుడి పార్శ్వమున కుడి చేతి పుత్రుడు అన్నారు? ఆశీర్వాదం అని ఇంకేమైనా ఉన్నాయో? కుడి చేతిలో నుండి ఏమున్నాయి? కుడి చేయి ఇట్ ఈజ్ ఏ వర్కింగ్ హ్యాండ్. దీన్ని ఏమంటాం అంటే నేను 4 ఏళ్ళు చెప్తా. మొట్టమొదటి ఇట్ ఈజ్ ఏ యాక్టివ్ హ్యాండ్. ఎలాంటిది అని అంటే ఇంతకీ ఈ స్థలానికి ఏమని పేరు పెట్టుకోవాలంటే ఇట్ ఈజ్ ఏ ప్లేస్ ఆఫ్ ఆల్ మైటీ. ఇది ఎలాంటిది అని అంటే ఇది చాలా శక్తివంతమైన స్థలం. దేనికి పనికిరాని స్వల్పమైన స్థలం ఏమంటుందంటే నీలో నుండి ఈ ఇశ్రాయేల్ ప్రజలందరినీ ఏలబోవాడు, పరిపాలించే అధిపతి. ఈ పరిపాలన ఎక్కడ జరుగుతుందో తెలుసా? పైన సింహాసనం పైన, అత్యున్నత సింహాసనం పైన రైట్ హ్యాండ్లో ఎవరు కూర్చున్నారు చెప్పండి? నేను అలా చెప్తాను. మనం అంతా లెఫ్ట్ హ్యాండ్ కుమారులు అయితే రైట్ హ్యాండ్ కుమారుడు అక్కడ ఉంటే మనకేంటండి బాధ? బెత్లెహేంలో ఎవరున్నారు చెప్పండి? మన కుడి చేతి పుత్రుడు, దేవుని కుడి చేతి పుత్రుడు అక్కడ కూర్చున్నాడు. మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే దేవుని దూతల కన్నా మించిన వాడు దేవుని కుడి పార్శ్వమున కూర్చున్నాడు. ఇంకొంచెం రండి, ముందుకు రండి. 8వ అధ్యాయం, ఏప్రిల్కి రాసిన పత్రిక 8వ అధ్యాయం 2వ వచనం. మనకు అట్టి ప్రధాన యాజకుడు ఒకడు ఉన్నాడు. ఎవరంటే ఈయన ఇప్పుడు ఏమైపోయాడంటే దేవదూతల్లో పైన మహామహుడైన దేవుడు కుడిపార్శ్వమున కూర్చున్న ఈయన ఏమని జ్ఞాపకం చేస్తుండు అంటే 8వ వచనం, 8వ అధ్యాయం 2వ వచనంలో ఇట్టి ప్రధాన యాజకుడు ఉన్నాడు. ఆయన పరిశుద్ధాలయమునకును అనగా మనుషుడికే కాక ప్రభువే స్థాపించిన నిజమైన గుడారమునకు పరిచారకుడై ఉండి పరలోకమందు మహామహుని సింహాసనమునకు కుడి పార్శ్వమున, మహామహుని సింహాసనమును కుడి పార్శ్వమున ఆసీనుడాయను. ఆ తర్వాత ఇంకొంచెం జాగ్రత్తగా చదివితే 10వ అధ్యాయం 12, 13 వచనాల్లో ఇక్కడ ఆయన ఎవరు అనంటే బలి అర్పణ. ఇందాక ప్రధాన యాజకుడిగా ఆయన కుడిపార్శ్వమును కూర్చుండు, మహామహుడిగా కుడిపార్శ్వం కూర్చుండు. ఇక్కడ ఎవరు అని మనం ఆలోచన చేస్తే శత్రువులను జయించడానికి కుడిపార్శ్వమును కూర్చుండు. ఎలా కూర్చుండో చూడండి. 10వ అధ్యాయం 12వ వచనం. ఈయనైతే పాపముల విషయమై సదాకాలము నిలిచి ఒక బలిని అర్పించి అప్పటి నుండి తమ శత్రువులను తన పాదములకు పాదపీఠముగా చేయబడు వరకు కనిపెట్టుచు దేవుని కుడిపార్శ్వమున, దేవుని కుడిపార్శ్వమున కూర్చున్నవాడు మన పాపములు తొలగించగలిగిన వాడు. దేవుని కుడిపార్శ్వమున కూర్చున్నవాడు శత్రువుల మీద దాడి చేయగలిగిన వాడు. దేవుని కుడిపార్శ్వమున కూర్చున్నవాడు మన పక్షమునుగా విజ్ఞాపన చేసేవాడు. రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయంలో మనకు కనిపిస్తుంది ఆ మాట. మీ పక్షమున విజ్ఞాపన చేయవాడు దేవుని కుడిపార్శ్వమున కూర్చున్నవాడు. ఈయన ఎవరు అనంటే ఈ బెత్లెహేములో, ఈ ఎఫ్రాతాలో జన్మించిన బెన్యామీను బట్టి మనకు అర్థమైన మాట ఏంటంటే యేసుక్రీస్తు ప్రభు దేవుని కుడి పార్శ్వమున కూర్చున్న ఆయన కుడి చేతి పుత్రుడు. ఈ మాటను మనం జాగ్రత్తగా ఆలోచన చేయాలి. అందుకే దీన్ని ఏమన్నామంటే మొట్టమొదటి అథారిటేటివ్ హ్యాండ్, అధికారం కలిగిన హస్తము. ఇది ఏ హస్తం చెప్పండి? ఆ చేతిలో ఏముందనంటే అధికారం ఉంది. రాజదండం ఆయన చేతిలో ఉంది. కుడి చేతిలో దండం పట్టుకొని ఊపితే ఏమైనా అయిపోవాలి, అంతేనా? పోలీసోడు లాఠీ పట్టుకొని ఊపితేనే మొత్తం కారు ఆగాలి, అంతా ఆగాలి. మరి ఈయన రాజదండం పట్టుకొని ఊపితే చెప్పండి ప్రపంచం మొత్తం స్తంభించాలి. అలాంటి వాడు పుడితే మాకేం లేదు, స్వల్పమైన గ్రామాన్ని ఏడుస్తున్నావు అంటే నీకు క్రిస్మస్ సరిగ్గా అర్థం కాలేదని అర్థం. రెండోది ఆయన ఎలాంటి చెయ్యి అని మనం ఆలోచన చేస్తే ఆల్మైటీ హ్యాండ్, సర్వశక్తి కలిగిన హస్తము. మూడవది ఇట్ ఈజ్ ఏ యాక్టివ్ హ్యాండ్, క్రియాసహితమైన హస్తము. దాని నాలుగోది ఇట్ ఈజ్ ఏ ఆర్మీడ్ హ్యాండ్. ఆర్మీ అంటే ఆయనే సైన్యము. దేని మీద? శత్రువుల సైన్యం అంతటిని, శత్రువులన్నిటినీ పాదపేట అంటే కాళ్ళ మీద తొక్కే అంతవరకు ఆయన ఎక్కడ కూర్చున్నవాడు అంటే దేవుని కుడిపార్శ్వమున కూర్చున్నవాడు. కాబట్టి ఈ స్థలాలు, ఈ 5 స్థలాలు మీరు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. మొట్టమొదటిది ఇట్ ఈజ్ ఎ ప్లేస్ ఆఫ్ అటెన్షన్, దేవుడు శ్రద్ధ చూపించే స్థలం. రెండోది ఇట్ ఈజ్ ఎ ప్లేస్ ఆఫ్ ఎమ్యూనిటీస్, ఇది సౌకర్యాలు కలిగిన స్థలము. మూడోది ఇట్ ఈజ్ ఎ ప్లేస్ ఆఫ్ అబండెన్స్, సమృద్ధి కలిగిన స్థలము. దాని నాలుగోది ఇట్ ఈజ్ ఎ ప్లేస్ ఆఫ్ ఎఫ్లిక్షన్, ఇది బాధలు శ్రమలు ఉన్న స్థలము. దెన్ ఫైనల్లీ ఇట్ ఈజ్ ఎ ప్లేస్ ఆఫ్ ఆల్మైటీ, ఇది సర్వశక్తిని కలిగిన స్థలము. బెత్లెహేము స్వల్ప స్థలమే కానీ దేనికి పనికిరానిదే కానీ అందులో నుండి పుట్టిన యేసుక్రీస్తు ప్రభు వలన మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే మన దగ్గర ఏమీ లేకపోయినా సమర్థవంతంగా, శక్తివంతంగా దేవుణ్ణి ప్రార్థన చేయాలి, దేవుణ్ణి మనం ఆరాధన చేయాలి. ఎందుకు అనంటే మన దగ్గర ఏమీ లేకపోయినా దేవుడు అన్నిటినీ బెత్లెహేములో సమకూర్చగలిగిన వాడు. కాబట్టి బెత్లెహేములో నుండి వచ్చిన ప్రభువుని, బెత్లెహేములో జన్మించిన ప్రభువుని చాలా శక్తివంతంగా ఉన్న జ్ఞానులు ఆయన్ని ఎక్కడికి వచ్చి ఆరాధించాల్సి వచ్చింది చెప్పండి? ఖచ్చితంగా బెత్లెహేంకి రావాల్సి వచ్చింది. యెరూషలేము పట్టణానికి వచ్చి ఏ రోజున అడిగితే ఎక్కడ ఉన్నా శాస్త్రులు, ప్రధాన యాజకులు అందరూ ఎక్కడ చెప్పారు? యూదయ బెత్లెహేంలోనే. అది స్వల్ప గ్రామమే.
వీళ్ళకి యోదయ బెత్లెహేము పెద్దగా పట్టించుకోవాలి. అందులో ఏముందిలే అని రాజు అనుకున్నాడు, అందులో ఏముందిలే అని రోమా చక్రవర్తి అనుకున్నాడు, అందులో ఏముందిలే అని శాస్త్రులు అనుకున్నారు, అందులో ఏముందిలే అని ప్రధాన యాజకులు అనుకున్నారు. కానీ మనకు తెలిసిన సత్యం ఏంటి అని అంటే అందులోనే సమస్తం ఉంది. ఎందుకనంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తు అన్నిటికీ మూలము, ఆయనే సోర్స్ ఆఫ్ ఆల్ ఎమ్యూనిటీస్, ఆయనే మన అన్ని సౌకర్యాలకి మూలం ఆయనే. కాబట్టి ఉదయకాల సమయంలో బెత్లెహేములో ప్రభువుని జ్ఞానులు ఆరాధించినట్లుగా మనం కూడా మన సమర్థంగా శక్తివంతంగా ప్రభువుని ఆరాధన చేద్దండి. దేవుడి మాటలను దీవించనుగా.